ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క మధ్యాహ్న కాలము 12 దాటింది కాబట్టి మధ్యాహ్న కాలమందు మన ప్రభైన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో ఒక్కసారి స్త్రీలుగా కూడుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం. అయితే మన జీవితంలో అనేక మార్లు మనల్ని మనము సిద్ధపాటు లేకుండా దేవుని సన్నిధిలో కనబడుట అనేది అది మనకు ఎంత చిరాగ్గా ఉంటుంది. నేను కూడా చాలాసార్లు నన్ను నేను సరిగ్గా సిద్ధం చేసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాను. ఈ మీటింగ్ కనో లేకపోతే ఎక్కడికో ఏదో పని మీద హడావుడికి వెళ్ళిపోతాను. అంటే నేను చూడడానికి నీట్గా ఉండను అన్నమాట. అది నా జీవితము ఎలాగుంది అని సూచిస్తుంది. అలాగా మన అంతరంగ జీవితంలో కూడా మనం ప్రభు దగ్గర సరి చేసుకొని వెళ్ళాలి అనే ఒక బాధ్యత లేకపోతే మన బ్రతుకు ఎలా ఉంటుందన్నమాట, ప్రభువుకి ఇష్టమైందిగా ఉండదు, అది ఇంపైన సువాసనగా ఉండదు, లేక ప్రభు కోరుకున్నదిగా ఉండదు. ఈ యొక్క 2 విషయాలు మీరు మననం చేసుకుంటే అది ఎంత ప్రాముఖ్యమైనదో అర్థమవుతుంది. మనల్ని మనం సరి చేసుకొని ప్రభు దగ్గరికి రావడం అనేది ఈ తిమోతేయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా వివరిస్తూ ఉంటాడు. తీతు 2వ అధ్యాయము 2వ వచనములో వృద్ధులు మితానుభవము గలవారుగా ఉండాలి. వృద్ధులు ఎవరు అని గవర్నమెంట్ వారు మాకు రిటైర్మెంట్ ఇచ్చారు. ఆఫ్టర్ 60 years కుదరదు, నువ్వు బతకడానికి లేదు మా డిపార్ట్మెంట్లో, బయట ఉంటే ఉండు అని. అంటే ఏంటి, నువ్వు బయట పని చేసుకో కానీ మా డిపార్ట్మెంట్లో చేయడానికి నీకు హక్కు లేదు, నీకు శక్తి లేదు, నీ జ్ఞానం సరిపోదు అన్నట్టుగా వారు ఏం చేస్తారు, గవర్నమెంట్ వారు మమ్మల్ని పక్కకి పెడతారు. అంటే వేరే వారికి అవకాశం ఇస్తారు. కాబట్టి వృద్ధులు మిగతా అనుభవము గలవారుగా ఉండాలి. అంటే ఏంటి, ఇంకా డిపార్ట్మెంటల్ గొడవలు అవన్నీ ఆపేసి మనల్ని మనము తగ్గించుకొని మనల్ని మనం కుదించుకొని మన సరౌండింగ్ ఏ పని అయితే మనం చేయగలమో అంతవరకే లిమిట్ చేసుకొని మనము మాన్యులుగా ఉండాలి అంటున్నాడు. మాన్యత అంటే నాణ్యత, మాన్యమైనది అంటే చాలా విశిష్టమైన గుణ లక్షణాలు కలిగి ఉన్నది అని అర్థం. అంటే మనము మాన్యశ్రీ అనే ఒక మంత్రిని పిలుస్తారు, మాన్యశ్రీ ఒక రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని పిలుస్తారు. అంటే ఎంతో విలువైన గౌరవాన్ని ఆపాదిస్తున్నట్టు. వృద్ధులైన మేము మరి మాన్యులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మిగతా అనుభవము, తర్వాత మాన్యత చాలా కష్టమైన మరి ఎక్సర్సైజ్ ఇది. ఎందుకు అంటే ఎక్కడలేని గొణుగుడు సనుగుడు అంతా కూడా ఎక్కువైపోయే దినాలు ఈ వృద్ధాప్యంలో. కాబట్టి ఈ దుష్టత్వమును విడిచిపెట్టుకో అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ వారు మనల్ని విడిచిపెట్టేశారు 60 ఏళ్ళకి, అంటే పక్కకు పెట్టారు, మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా అని. మనము కూడా ఇహలోక సంబంధమైన విషయాలన్నీ కూడా పక్కన పెట్టాలి అని అర్థం. స్వస్థ బుద్ధి కలవారు అంటే ఏంటి, మనకు బుద్ధిలో ఏమి లేదట, స్వస్థత లేదు, ఆరోగ్యము లేదు, రోగం ఉంది. ఆ రోగంలో ఎంత దీర్ఘకాల రోగాలు ఉంటాయి, అప్పటికప్పుడే వచ్చి కోవిడ్ లాగా వెళ్ళిపోయే కూడా ఉంటాయి. దీర్ఘకాల రోగాలు కొన్ని చెప్తే మనము క్షయ,
ఇంకేంటి, లెప్రసీ, ఇంకా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, హెచ్ఐవి ఎయిడ్స్, ఇలాగా రకరకాల వైరల్ ఇన్ఫెక్షను, ఫంగల్ ఇన్ఫెక్షను జీవితాంతం ఉంటాయి. కాబట్టి ఇవి క్రానిక్ జీవితంలోనికి అంటిపెట్టుకొని ఉండే, ఇవి విడిచిపెట్టవు అన్నమాట. స్వస్థ బుద్ధి లేకపోతే ఇలాంటివి అంటిపెట్టుకొని ఉంటాయి మనకు. స్వస్థ బుద్ధి కావాలి. మన జీవితంలో మన ఆలోచన ఫ్రెష్గా ఉండాలి. మన ఆలోచన ఒకరికి స్టిమ్యులేట్ చేసేదిగా ఉండాలి, ఒకరిని ఇన్స్పైర్ చేసేదిగా ఉండాలి, ఒకరిని ఉత్తేజపరిచేదిగా ఉండాలి, ఒకరిని బలవంతులుగా చేసేదిగా ఉండాలి, ఒకరిని ధైర్యము చేకూర్చేదిగా, ఆదరణగా ఉండాలి. కానీ కలుషితమైన హృదయంతో, కలుషితమైన మనస్సు, ఆలోచనతో మనము మరి స్వస్థ బుద్ధి లేని వారంగా ఉంటే మన బ్రతుకు ఎలా ఉంటుంది అన్నమాట, చెదలాగా ఉంటుంది. మనల్నే చెద ఏం చేస్తుంది, మనకు చీడ కలగచేస్తుంది, అంటే నాశనం కలగచేస్తుంది. అంతేకాకుండా ఇతరులకు కూడా, పక్కనున్న వాళ్ళు కూడా ఆ చెద అంటిస్తుంది, అది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రభు యొక్క ఇష్టం అది కాదు. నువ్వు స్వస్థ బుద్ధి కలిగి ఫ్రెష్గా, ఎనర్జెటిక్గా, స్ట్రాంగ్గా, చాలా చక్కగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. విశ్వాస, ప్రేమ, సహనములందు 3 కలిపేసి చెప్తున్నాడు. విశ్వాసము, ప్రేమ, సహనము. విశ్వాసం అనేది దేనికి సంబంధించిందంటే, శరీర సంబంధమైన విశ్వాసం గురించి మాట్లాడితే అది విశ్వాసం అనే మాటను ఈ శరీర లేకపోతే కుటుంబ జీవితాల్లో సాధారణంగా మాట వాడం. విశ్వాసం అనే మాట కుటుంబ జీవితంలో ఎప్పుడో మాట్లాడతాం. కానీ విశ్వాసం అనే మాట చాలా ఎక్కువసార్లు మన ప్రభువుకు మనకు ఉన్న ఆత్మీయ స్థితిని అది చక్కగా ఫోకస్ చేసేదిగా, ప్రతిబింబించే ఆ యొక్క మాటగా మనం వాడతాం. అంటే లోతుగా విశ్వాసము పారాలి అని అంటాడు, విశ్వాసము కలిగి ఉండాలి అంటారు, విశ్వాసము గట్టిగా పట్టుకో అంటాడు. అంటే ఏంటన్నాడు, ఆత్మీయ స్థితిని గూర్చిన ఈ మాటను. కానీ ఇక్కడ ఎందుకు మాట్లాడాడు ఈ మాట? విశ్వాసము, ప్రేమ. ఇది సహవాస విషయములో మొట్టమొదటిగా ఆలోచన చేస్తే ఒకరి యందు ఒకరికి విశ్వాసం, క్రీస్తు ప్రేమలో. లేకపోతే ఆత్మీయ జీవితంలో మనల్ని ప్రభు నమ్మాడు, మనము యోగ్యులం కాదు కదా, మనము ఒక ప్రభు కోరుకున్నంత గొప్పవారం కాదు, లేకపోతే ఇష్టలం కాదు. అయినా కూడా ప్రభువు మనల్ని కోరుకున్నాడు కదా, ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు కదా, ఆయన నమ్ముకున్నాడు మనల్ని, నా బిడ్డలు నా మాట వింటారు, నా ప్రియులు అని. మరి మనము విశ్వాసంలో కూడా ఆయన మీద ఆధారపడుతూ ఆయన యందు నమ్మకం ఉంచుటలో ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్తేనే విశ్వాసం అంటాం. కాబట్టి విశ్వాసము కలిగిన వారంగా ఉండాలి. ఎవరి అందు? ప్రభు అందు ఉండాలి. సహవాసములో ఒకరితో ఒకరు నమ్మకత్వం కలిగి, విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి ఈ విషయంలో మనము తేలికగా ఉన్నాము అంటే, తేలికగా అంటే బరువు వెయిట్ పడతలేదు అనగా ఏంటి, ఆ అనుభవం తక్కువగా ఉంది, తేలిపోతున్నాము అని అంటున్నాను. ఒకరిని ఒకరు నమ్మలేక, ఒకరిని ఒకరు విశ్వసించలేక, ఈ పని నేను ఆ బిడ్డకి చెప్పాను అంటే ఖచ్చితంగా చేస్తారు అన్న నమ్మకము కలిగి చెప్పినప్పుడు అది ఖచ్చితంగా చేయటం. కాబట్టి విశ్వాసములో మనం ఎలా ఉండాలట? సహనములయందు, ప్రేమయందు,
లోపం లేకుండా ఉండాలి. కృషి కృషి కృషి. ఇప్పుడు నేను డాక్టర్ కదా, మరి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే చక్రాలు తిప్పేస్తాను. చక పరుగులు పెట్టి నేను చేయాల్సిన పనంతా నా సత్తువ ఏమాత్రం లోపం లేకుండా చేసేస్తాను. ప్రయత్నం చేయడంలో ఏమాత్రం కూడా అసలు వెనకంజ వేయను. మరి ఇప్పుడు లేదు కదా అవకాశం. ఇప్పుడు రిటైర్ అయిపోయాను కదా, ఇప్పుడు ఎలా పరుగు పెడతాను, ఇప్పుడు ఎలా పేషెంట్ ఎగ్జామ్ చేస్తాను, ఎలాగ ట్రీట్మెంట్ ఇస్తాను, ఎలాగ బ్లడ్ అరేంజ్ చేస్తాను? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నౌ ద టైమ్ ఈజ్ ఓవర్. నా యొక్క ఏమనాలి దాన్ని, శక్తివంతమైన పని చేసే ఆ సమయం దేవుడిచ్చింది, అయిపోయింది. ఇప్పుడు చేయలేను. అందుకే ప్రభు మనకు సమయం ఇచ్చినప్పుడే ఈ యొక్క విశ్వాసములో నమ్మకంగా ఉండాలి. ప్రభుతోనూ మన విశ్వాసులతోనూ తోటి వారితోనూ ప్రేమ యందు కూడా ప్రభువుని మిక్కుటంగా ప్రేమించాలి. మన కుటుంబీకులకు మరియు సహవాసములోను ఇతరులకు కూడా మన ప్రేమ యందు ఏమాత్రం కూడా లోపం లేకుండా. చాలా చాలా నచ్చిన మాట ఇది, లోపము లేని వారమై. ఎంత బాగుందండి ఈ మాట. రెడ్ లైన్స్ మీరు ఇలాగా రెడ్ లెటర్స్ని మీరు అండర్లైన్ చేసుకుంటే ఎప్పుడు మీకు అది గుర్తొస్తూ ఉంటే చెక్ చేసేసుకుంటాం అన్నమాట. ఇలాగా ప్రేమలో బలహీనంగా ఉన్నానా అని చెక్ చేసుకుంటాం. విశ్వాసంలో అల్ప విశ్వాసం అయిపోయానా, ప్రభు ఇది చేస్తాడో లేదో అని డౌట్ పడ్డానా, తప్పు. వెంటనే ఏమైపోతుంది అన్నమాట, మనకు ఒక కాషన్ ఇస్తుంది అన్నమాట, ఒక బ్రేక్ లాగా. మీరు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్న డ్రైవర్కి ఆ ఎదురుగుండా స్పీడ్ బ్రేకర్ కనబడితే ఏమైపోతుంది, చక్ మరి ఇలాగా ఒక్కసారి ఇలా కుదిపేస్తుంది ఆ వెహికల్ని. మన జీవితాన్ని కూడా ఈ లోపము లేనివారు అయి ఉండాలి అనే మాటను అండర్లైన్ చేసుకొని గుర్తు చేసుకోగలిగితే ప్రతి పాపం విషయంలో కూడా ప్రభు మనల్ని ఏం చేస్తాడనమాట, స్పీడ్ బ్రేకర్ లాగా మనల్ని నిలబెట్టేస్తాడు, చెక్ చేసేస్తాడు, సెట్ రైట్ చేస్తాడు. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి స్త్రీలు వృద్ధ స్త్రీలే అని కాదు, మీడియం ఏజ్లో ఉన్నవారే అని కాదు, లేకపోతే యంగ్స్టర్స్ అనే కాదు, అందరూ కూడా ఇటువంటి అనుభవాల్లో మరి ఇటు అటు అప్ అండ్ డౌన్ అవుతూనే ఉన్నారు. స్త్రీలమైన మనము చాలా విపరీతమైన పరిస్థితులకు మనము ఆటుపోట్లకు ఆ యొక్క సముద్రపు అలలకు ఎలా కొట్టుకుంటూ ఉంటాయో ఒడ్డుకి, ఆ విధంగా మన జీవితం ఉంటుంది. అలాంటి సమయాల్లో బ్యాలెన్స్ చేయగలిగిన వాడు మన ప్రభు. మన ప్రభు యొక్క వాక్యం మనల్ని నెమ్మది చేస్తుంది, నిమ్మళపరుస్తుంది, మరి ముఖ్యంగా మనల్ని బలపరుస్తుంది, చెక్ చేస్తుంది, మన స్ట్రాంగ్ హోల్డ్గా మనకి కళ్ళె వేసి పట్టుకుంటుంది. మరి ఆ విధంగా ప్రభు మనల్ని గార్డ్ చేయడానికి, మనల్ని ఆయన కాపాడడానికి మనం ఏం చేయాలి, హ్యాండ్ ఇవ్వాలి. అనగా ప్రభువా ఇదిగో నా చేయిస్తున్నాను, నువ్వు నన్ను పట్టుకో, నన్ను బలపరచు, నాకు కళ్ళు వేసి పట్టుకో, లేకపోతే నేను రెంకులు వేసే మనిషిని మాట వినను అనే ప్రభుకి సరెండర్ అవ్వడం అనేది మన జీవితానికి ఎంతో భాగ్యం. అది గొప్ప ఆశీర్వాదానికి కారణమైపోతుంది. మనకు ప్రభు ఇచ్చిన గొప్ప బాధ్యతలు, గురుతరమైన బాధ్యత ఏంటి అంటే వాచ్ఫుల్నెస్. అంటే ఏమి జరుగుతుంది లోకంలో, సహవాసంలో, మన కుటుంబ జీవితంలో అనేది గాడ్ చేస్తూ ఉండాలి. మీకు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నానా, నేను ఇక్కడే ఉండి మందిరావరణాల్లో పనులు ఎలా జరుగుతున్నాయని గాడ్ చేసుకుంటాను. ఇక్కడి నుంచే నేను ఇక్కడే ఉండి సహవాసంలో అందరూ కూడా ఎలా ఉన్నారు, ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఎవరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా అర్థమైపోతూ ఉంటుంది. నాకు ఏదైనా డౌట్ వస్తే నేను కాల్ చేస్తూ ఉంటాను. దూరపారంలో ఉన్న పిల్లలకు కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారికి ఎటువంటి ప్రేయర్ సపోర్ట్ నేను ఇవ్వాలి,
ఏ విధంగా వాళ్ళని నిలబెట్టాలి అని నేను వారి గురించి తెలుసుకుంటూ ఉంటాను. నా ఆత్మ ప్రేరేపణ ద్వారా కూడా ప్రభు నాకు తెలియజేస్తాడు. అలాగే నా ఆత్మీయులు నా మీద ఆధారపడి నా ప్రేయర్ సపోర్ట్ కోరుకునేవారు చాలామంది ఉన్నారు. వారిని గురించి కూడా మాటిమాటికి కాల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు పొద్దునే లేచి 8 గంటలకి కాల్ చేశాను. ఎవరికి? నిర్మలకు. ఎందుకు కాల్ చేయాలి? వై? ఎందుకంటే ఆమె యజమాని లేని బిడ్డ, ఒంటి రెక్కల మీద కష్టపడి పని చేసుకుంటున్న, ఎండల్లో చేస్తున్న బిడ్డ. ఆ బిడ్డకి నేను సపోర్ట్గా, మోరల్ సపోర్ట్గా ఒక్క మాట మాట్లాడాలి, పలకరింపు. సిక్ అయింది శాంతి, మన ప్రేయర్లో గ్రూప్లో ఉన్న బిడ్డే. ఆ బిడ్డను పలకరించుకోవడం, సపోర్ట్ చేయడం, ప్రేయర్ చేయడం. రాము హాస్పిటల్లో ఉన్నాడు, ఆయనకి నేనేమన్నా చేయగలనా నా మాట సహాయం ద్వారా, నా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా. ఈ విధంగా ఇక్కడ ఉండి నేను మానిటర్ చేయగలుగుతున్నానంటే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఆ ప్రేమ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని నేను ఏం చేసుకోవాలి? తోడుకోవాలి. నేను వాటిని ఉపయోగించుకోవాలి. వాటిని నేను కసరత్తు చేయాలి. నేనేమన్నా ప్రయత్నం చేస్తానా? నేను పలానా వారితో మాట్లాడి ఏదైనా సపోర్టు ఎక్స్టెండ్ చేయగలనా రాముకు? అర్థం చేసుకుందాం. దేవుడు నేను వాడుకోడా? నీ హృదయంలో మంట కావాలి, నీ హృదయంలో ఆశ కావాలి. ప్రభు గొప్పవాడు. ఆయన గొప్ప దేవుడు. ఐ స్పోక్ టు సో మెనీ పీపుల్. బ్లడ్ కావాలి. గ్రాస్ ఎనీమియా చాలా సీరియస్గా ఉన్నాడు. నేను బ్లడ్ బ్యాంకులో వర్క్ చేశాను, కానీ ఎన్నో వందల యూనిట్స్ ఇచ్చాను. కానీ ఇప్పుడు నా పేషెంట్కి బ్లడ్ కావాలి. నేను ఎలా అరేంజ్ చేయాలి? మాట్లాడుకోవాలి. అన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను. ప్రభు జ్ఞానం ఇచ్చాడు. అందరం అన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు నా కొరకే నేను అన్నం వండుకున్నాను, కూర వండుకున్నాను, బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోయిన నా పని అయిపోయింది అనుకోవద్దు. దేవుని యొక్క పని విషయంలో మూకుమ్మడిగా ప్రయత్నం చేయాలి. ఆలోచించేద్దాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.